కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ మిస్సింగ్ కేసులో కీలక ఆధారమైన కుక్క మృతి చెందింది. కుక్క మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే కుక్క దగ్గర జ్ఞానేశ్వరి తల్లి వెలిపించిన తీరు చూపట్ల కంటతడి పెట్టించింది. జ్ఞానేశ్వరితో కుక్కకున్న అనుబంధం తలుచుకుంటూ రోధిస్తున్న పాప తల్లి భవానీతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామం సిహెచ్ అగ్రహారంలో పాప మిస్సింగ్ కేసు సంబంధించిన అయితే మాత్రం కీలక ఆధారమైన కుక్క అయితే మాత్రం మరికొద్దిసేపటి కింద అయితే చనిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కుక్క వ్యక్త జీవిగా మనకు కనిపిస్తుంది. మరికొద్దిసేపటి కింద కుక్క అయితే ప్రాణాలు విడిచింది. పాప చివరిసారిగా పాపతో పాటు కుక్కే ఉందని చెప్పొచ్చు. దీన్ని కీలక ఆధారంగా తీసుకుని పోలీసులు అయితే మాత్రం మొత్తం కూడా 8 రోజుల నుంచి కూడా ట్రేసింగ్ అయితే చేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అయితే దొరకలేదు. ప్రస్తుతం కుక్క ప్రస్తుతం మానసిక పరిస్థితి అయితే బాగోలేదని చెప్పొచ్చు. దానికి సంబంధించి అది కుదుట పడ్డ తర్వాత కుక్క ద్వారాగా పాప ఆచూకీ కనుగొనాలని చెప్పేసి పోలీసులు కీలక ఆధారంగా కుక్కనైతే మాత్రం పెట్టుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుక్క అయితే ప్రాణాలు విడిచింది. అంటే పాపకు చివరి ఆధారం ఏదైతే ఉందో, చివరిగా పాపతో పాటు ఉండి పాపని చూసి పాపని పట్టుకునే కార్యక్రమంలో కుక్క కీలక భాగంగా ఉంది. దానికి సంబంధించి కుక్క 4 రోజుల్లో దాని మానసిక పరిస్థితి బాగున్న తర్వాత కుక్క ద్వారా పాపని వెతుకుదాం అని చెప్పేసి పోలీసులు కూడా చర్చా ప్రశ్న అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్క ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద దానికి ఉన్న మానసిక పరిస్థితి బాగోక మొత్తం కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి ఉంది. కీలక ఆధారమైన కుక్క కూడా చనిపోవడంతో పాపకు సంబంధించిన ఆచూకీ దొరకదేమో అని తన కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో పాప తల్లి అయితే మాత్రం మొత్తం కూడా రోధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పాప చివరిగా కుక్క కూడా మీ పాప ఎటు అనేది కూడా కుక్కకు తెలుస్తుంది. కుక్కే చివరిగా ఉంది. ఆ కుక్క చనిపోయింది. ఏంటి ఇన్ని రోజులు బట్టి ఆ కుక్క ఏదోలా మాకు దారి చూపిస్తుంది కదా, పాప ఆ చుక్క అయితే ఇస్తుంది కదా అనుకున్నాను. ఇదంతా కాదు సార్. ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో వాళ్ళే డైరెక్ట్ గా తీసుకొచ్చి మాకు అప్ చెప్తారని అనుకుంటున్నాను సార్. మీకు ఎవరి మీద అనుమానాలు అయితే ఎవరు లేవు సార్. అనుమానం అయితే మీకైనా ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉన్నారా అలాంటివి పాపను తీసుకెళ్ళి ఉంటారని? అంటే పాప మీరు ఫినిషింగ్ దాటే దగ్గర పాప వెంట్రుకలు ఒక వెంట్రుకలు కూడా ఉన్నాయని అంటున్నారు. దాని మీద మిమ్మల్ని వాళ్ళే చెప్పడం ద్వారా మాకు తెలిసింది సార్. మా అంతటి మేము చూడలేదు. అలాగని ఉన్నాయని వాళ్ళే చెప్పారు. ఎంతటి మాకు తెలుసు. పాపతో పాటు చివరిగా కుక్క ట్రావెల్ చేసింది. కుక్కకే 4 రోజులు పోతే పాప ఎక్కడున్నది తెలుస్తుంది సార్. కాకపోతే దానికి నోరు వచ్చేలా ఉండుంటే తెలిసింది సార్. చెప్పాను కానీ దానికి నోరు రాదు కాబట్టి మనకి. అంటే కుక్క చనిపోవడంతో ఆధారాలు చాలా వరకు మిస్ అయ్యంటారా? ఏమంటున్నారు పోలీసులు? 8 రోజులు గడుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కాకపోతే ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు లేదు సార్. మామూలుగా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా గతంలో మీ ఇంటి ముందు ఎవరైనా వచ్చి రెక్కి వేసినట్టు గానీ, కార్ల మీద వచ్చి చూసి వెళ్ళినట్టు గానీ ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మీరు ఇంత జరుగుతున్న పాప మిస్ అయిన వెంటనే ఎందుకు మీరు ఎత్తకలేకపోయారు? వెంటనే పాప మిస్ అయిందని వేరొకరు వచ్చి చెప్పిన దాకా కూడా నాకు తెలుసు. వెంటనే చూసుకోవడానికి పాప ఇక్కడ ఆడుకుంటా సార్. ఎప్పటిలాగానే ఉదయం లేస్తే సాయంత్రం వరకు జరిగేది అదే సార్. ఇంకా అదే అలాగే కదా ఉంటది అన్న ఆలోచనతో ఉండి నేను చిన్న అమ్మాయిని చూసుకునే సమయంలో ఇదంతా జరిగింది. పాప క్షేమంగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. పాప ఎవరైనా తీసుకెళ్లి ఉంటే క్షేమంగా అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. మీరు ఏమంటారు? ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చినా మమ్మల్ని ఏమన్నా అంటారన్నా భయం వాళ్ళకి వద్దు సార్. మా సైడ్ నుంచి అయితే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ కేసు కానీ భయం కానీ మా సైడ్ నుంచి ప్రాబ్లం ఏమి రాకుండా చూసుకునే బాధ్యత మాది. 100% మాది. ఏం ప్రాబ్లం రానివ్వమని పూసి కింద మేము ఉంటాం. దయచేసి ఎవరైనా పాపని తీసుకెళ్ళి చెప్పవలసిందిగా ఆ తల్లి బాధను అర్థం చేసుకుని పాపను అప్పచెప్తారని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు సంబంధించి మిమ్మల్ని పోలీసులు విచారించారు, ఏమన్నారు? పోలీసులు కూడా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నారు. మీ వారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు, వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఏమైనా విచారణలో ఎవరైనా? ఇంకా ఏం తెలియలేదు. ఆల్రెడీ విచారణ ఈ రోజైనా విచారించారు మిమ్మల్ని? ఇంకా నన్ను తెలుసు. ఇంకా నన్ను అడగలేదు. ఓకే.
ఓకే, ఇది పరిస్థితి. దీనికి సంబంధించి అయితే మాత్రం పాపకు సంబంధించి చివరి ఆధారమైన కుక్క కూడా మరి కొద్దిసేపటి కింద అయితే మరణించింది. దానికి సంబంధించి ఏ, మొత్తం పాప చివరిసారిగా పాప ఎక్కడ మిస్ అయింది అన్నది కుక్కే పాప వెంట అయితే ఉంది. పాప ఆచూకీ కుక్క ద్వారా కనుగొందాం అని చెప్పేసి మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కుక్క 4 రోజుల్లో కుక్కకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మానసిక పరిస్థితి బాగున్న తర్వాత కుక్క ద్వారా జిపిఆర్ఎస్ ట్రాకర్ ద్వారా పాప ఆచూకీ కనుగొనాలని చెప్పి మరో పక్క పోలీసులు అయితే ప్లాన్ వేస్తుండగా కుక్క అయితే మాత్రం మరికొద్దిసేపటి కింద అయితే ప్రాణాలు విడిచింది. పాప తల్లి కూడా కుక్క చనిపోవడంతో తనకు పాప చివరి ఆధారమైన తన పాప మిస్ అయిన చివరి ఆధారం కుక్క చనిపోయిందని చెప్పి బాధపడుతున్నాం అని చెప్పి తల్లి కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.